హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మిక్సీలో వేసిన పిండితోటి ఇడ్లీలు చక్కగా పొంగి సాఫ్ట్గా ఫ్లఫీగా రావటం కోసం ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నేను రవ్వ వాడలేదు, దానికి బదులు నేను ఇడ్లీ రైస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీ కోసం బ్యాటర్ ప్రిపరేషను ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో నేను 4 కప్పులు ఇడ్లీ రైస్ తీసుకున్నాను. చూడండి, ఇడ్లీ రైస్ సైజ్ చిన్నవిగా ఉంటాయి, కొంచెం లావుగా ఉంటాయి. ఇడ్లీ రైస్ 4 కప్పులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మంచినీళ్ళు పోసుకుంటున్నాం కాబట్టి ఈ వాటరే నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1.25 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నాను. ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని కూడా 2 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుంటున్నానండి. ఇందులో నేను 1/2 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. అటుకులు ఇక్కడ కొంచెం బాగా గట్టిగా ఉన్న అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులు చూడండి కొంచెం చిన్నవిగా ఉన్నాయి. సో అందుకని నేను వీటితో పాటు నానబెట్టుకుంటున్నాను. కొంచెం మెత్తగా ఉన్న అటుకులు అయితే, కొంచెం వెడల్పుగా పల్చగా ఉన్న అటుకులు అయితే జస్ట్ మనం గ్రైండ్ చేసుకోవడానికి 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కూడా నీళ్లు పోసుకొని దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. ఇలా ఈ 3 రెడీ చేసి పెట్టుకున్నానండి. వీటిని మినిమం 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అక్కర్లేదు. 3 అవర్స్ నానబెట్టుకుంటున్నాను. చూడండి, 3 గంటల తర్వాత ఇవన్నీ కూడా మనకి చక్కగా నానిపోయాయి. ఇక్కడ ఈ అటుకులు కూడా మనము పోసిన వాటర్ అంతా కూడా పీల్చేసుకొని బాగా పొడి పొడిగా తయారైపోయాయి. బాగా నాని చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందాము. ముందుగా నేను మినపగుండ్లు మిక్సీ వేస్తున్నానండి. వాటర్ వేయకుండా ఓన్లీ మినపగుండ్లు వరకే వేసుకుంటున్నాను. మనకి ఆ బ్లేడ్లు కనిపించకుండా ఉండేంత వరకు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నా ఓవర్లోడ్ అయిపోతుంది, సరిగ్గా తిరగదు. ముందు నేను వాటర్ వేయకుండా పల్స్ మోడ్లో పెట్టి తిప్పుకుంటున్నాను. ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న వాటర్ని వేసుకుంటున్నాను. మనం మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం కదా, ఆ వాటరే కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరి వాటర్ ఎక్కువ వేసేసినా కూడా పల్చగా అయిపోతుంది, మనకి ఇడ్లీ పిండి పల్చగా అవుతుంది. చూడండి, ఇక్కడ బాగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బబుల్స్ వచ్చాయి కదా, అలా బాగా బబుల్స్ వచ్చి పిండి మనకి బాగా సాఫ్ట్గా అయ్యేంతాక గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకునే పిండిని నేను అందులో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ఇప్పుడు రైస్ గ్రైండ్ చేసుకుందాము. బ్లేడ్లు మునిగేంత వరకు ఈ బియ్యాన్ని వేసుకొని కొంచెంగా వాటర్ పోసుకోండి. మరి వాటర్ ఎక్కువైనా కూడా జారుగా అయిపోతుంది. కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా రవ్వగా చేతికి తగిలేంత వరకు గ్రైండ్ చేసుకొని చూడండి. మరి మెత్తగా వేసుకుంటే మనకి ఇడ్లీ సాగిపోయినట్లు వచ్చేస్తాయి. ఇలా బరకగా వేసుకోవాలి. ఇక్కడ చేతికి నాకు రవ్వగా తగులుతోంది. ఇప్పుడు దీన్ని ఇందాక మనము మినపగుండ్లు వేసుకున్న బౌల్లోనే వేసేసుకుంటున్నాను. ఆ పిండి వేసుకున్నాను కదా, అదే బౌల్లో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న అటుకులు వేసుకుంటున్నాను. అటుకులు మరీ పొడిగా అయిపోయాయి కదండి, అందుకని కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి, బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా నేను ఇందాక పిండ్లన్నీ వేసుకున్నాను కదా, అదే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ మనము విడివిడిగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అందుకని దీన్ని బాగా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఇది మనకి చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే మనకి మార్నింగ్ పులుస్తుంది కదా, పులిసిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ పిండి మొత్తానికి నేను 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం పిండిలో కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఫెర్మెంట్ చేసుకోవాలి.
మినిమమ్ 8 అవర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ ఫెర్మెంట్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాటరు నైట్ టైం ప్రిపేర్ చేశాను. సో, అందుకని నేను నైట్ అంతా అలా ఉంచేసానండి. వింటర్ సీజన్‌లో అయితే కొంచెం ఫెర్మెంట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. అందులోనూ మనం ఇలా మిక్సీలో వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుందండి. అందుకని వింటర్ సీజన్‌లో ఈవినింగ్ 6:00కి అలా మనం మిక్సీ వేసి పెట్టుకుంటే మార్నింగ్ టైంకి కరెక్ట్‌గా పులుస్తుంది. ఇప్పుడు సమ్మరే కాబట్టి మనకి నార్మల్ అవర్స్‌లోనే మనకిది ఫెర్మెంట్ అయిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న బౌల్‌కి పిండి ఫుల్‌గా వచ్చేసింది కదండీ! నెక్స్ట్ ఇది ఫెర్మెంట్ అయినప్పుడు బయటకొచ్చేస్తుంది. అందుకని నేను దీన్ని ఇంకొక చిన్న బౌల్‌లోకి కూడా తీసుకున్నాను. దీన్ని నైట్ అంతా నేను ఇలాగే ఉంచేస్తున్నానండి. మార్నింగ్ చూద్దాము. మార్నింగ్‌కి పిండి చూడండి చక్కగా పులిసిపోయింది. బాగా ఫ్లఫీగా వచ్చేసింది కదా! బాగా సాఫ్ట్‌గా అయిపోయింది పిండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో సాల్ట్ ఆల్రెడీ మనం నిన్ననే వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయక్కర్లేదు. ఒకవేళ ముందుగా వేయకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని మనము ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో మనం ఇడ్లీలు వేసుకుందాం. ఇక్కడ నేను క్లాత్ యూజ్ చేస్తున్నాను. సో, అందుకని ఇడ్లీ పాత్ర తీసుకొని దాని మీద తడిపిన క్లాత్ వేసుకోండి. తడి చేసి వేసుకోవాలి క్లాత్‌ని. ఇప్పుడు పిండి కొంచెం కొంచెంగా తీసుకొని వీటిల్లో ఫిల్ చేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ తెరులుతూ ఉన్నప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకుని ప్లేట్‌ని అందులో పెట్టుకుందాము. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10-15 నిమిషాలు ఆవిరికి ఉడికించుకుందాము. ఇడ్లీ మనకి ఉడికాయో లేదో చూడటానికి చేతికి కొంచెం తడి అప్లై చేసుకొని ఇడ్లీల మీద ఇలా ప్రెస్ చేసి చూస్తే మన చేతికి ఏమి అతుక్కోకుండా ఉంటే ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే అండి. చూడండి ఇక్కడ మనకి ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని నేను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి క్లాత్ నుండి ఈజీగా ఇడ్లీలు సెపరేట్ అవ్వడం కోసం కొంచెం వాటర్ తీసుకొని ఆ క్లాత్ మీద కొంచెం ఇలా వాటర్ తోటి కొంచెం చిలకరించాలి. ఇప్పుడు చూడండి మనకి ఇడ్లీలు ఆ క్లాత్‌కి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీస్ రెడీ అయిపోయాయండి. గ్రైండర్ వాడకుండా మిక్సీలో వేసిన పిండితోటి కూడా ఇడ్లీలు మనం చాలా సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పని కూడా మనకి చాలా సులభం అయిపోతుంది కదా! మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.